భూమి ఉన్న ప్రతి వ్యక్తి, మీకు వ్యవసాయ భూమి ఉన్నా, వ్యవసాయేతర ఆస్తి ఉన్నా, పొలం ఉన్నా, ఇంటి స్థలం ఉన్నా, ఎలాంటి భూమి ఉన్నా కానీ ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఇది వినడానికి వింతగా కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది తప్పకుండా జరగాల్సిన ఒక చిన్న టెస్ట్. ఇది కనుక, ఈ పరీక్ష కనుక మనం చేసుకుంటే మన హక్కులు పదిలంగా ఉన్నాయా లేదా తెలుస్తుంది. హక్కులకు ఏమైనా చిక్కులు ఉన్నాయా, హక్కులు భద్రంగా ఉన్నాయా లేదా బయటపడుతుంది. చిక్కులుంటే వెంటనే పరిష్కారం చేసుకోవడానికి వీలవుతుంది. భద్రంగా ఉంటే ఈ కాగితాలు దాచుకుంటే, ఈ హక్కుల పరీక్షలో భాగంగా ఏవైతే కాగితాలు సేకరిస్తామో వీటిని కనుక మనం భద్రపరుచుకుంటే ఎప్పుడైనా హక్కులకు భంగం కలిగినా, భూమి సమస్య వచ్చినాకే, భూమికి సంబంధించి ఏం జరిగినా ఈ కాగితాలు మనని కాపాడుతాయి. అది అంత కీలకమైనది. ఎట్లా అయితే మనము ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాము, సంవత్సరానికి ఒకసారో, 2 ఏళ్ళకు ఒకసారో, 3 ఏళ్ళకు ఒకసారో, డబ్బులున్న వాళ్ళైతే ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా పరీక్షలు చేయించుకుంటారు. అన్నీ బాగున్నాయని తెలిస్తే సంతోషం. మన ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలన్నీ కూడా భూసార పరీక్షలు చెప్తున్నాయి. మీరు పంట వేసే ముందు భూసార పరీక్ష చేసుకోండి, ఆ పరీక్షలు వచ్చిన ఫలితాల ప్రకారం పంట వేయండి, పంట బాగుంటుంది అని చెప్పి. ఏ విధంగా అయితే భూసార పరీక్ష ఉంటుందో, ఏ విధంగా అయితే ఆరోగ్య పరీక్షలు ఉంటాయో, భూమి ఉన్న వాళ్ళు చేసుకోవాల్సిన పరీక్షే భూమి హక్కుల పరీక్ష.